హాయ్ వివర్స్, వెల్కమ్ టు అమ్ము బుట్టబొమ్మ ఛానల్. ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం, చుండ్రు, తెల్ల జుట్టు సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది కదండి. వీటి కోసం 19 రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి మ్యాజికల్ బూస్ట్ హెర్బల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే రెడీ చేస్తున్నాను. ఇది 100కి 100% అయితే మీకు కన్ఫామ్‌గా వర్క్ అవుతుందండి. నెల రోజుల్లోనే మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. దీన్ని మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. మీకు అన్నీ ఇంట్లో దొరికే విధంగా, చేసుకునే విధంగా అయితే చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇది క్యాస్టర్ ఆయిల్ అండి. దీన్ని ఆముదం అని గూడా అంటారు. నేను దీన్ని బయట షాప్‌లో కాకుండా గానుగ దగ్గర తీసుకున్నానండి. అక్కడైతే మనకి ఒరిజినల్‌గా ఈ ఆయిల్ దొరుకుతుంది. దీన్ని 1 కేజీ వరకు నేనైతే తీసుకున్నాను. ఇది కోకోనట్ ఆయిల్ అండి. దీన్ని కూడా నేను గానుగ దగ్గర తీసుకున్నానండి. అప్పటికప్పుడు మనకి రెడీగా ఈ ఆయిల్స్ అనేవి గానుగ దగ్గర దొరుకుతాయండి. దీన్ని కూడా నేను 1 కేజీ వరకు తీసుకున్నాను. మంచిగా ఉంటుందండి. ఇదైతే మందార ఆయిల్ అండి. దీన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో తీసుకున్నాను. ప్రతి ఆయుర్వేదిక్ షాపుల్లోనూ ఇది దొరుకుతుంది. దీన్ని హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. 10 దాకా మందార పూలనైతే తీసుకున్నానండి. ఇవి కూడా బాగా వర్క్ అవుతాయండి. ఇది మరువమండి. ప్రతి పూల షాపుల్లోనూ మనకి ఈజీగా దొరుకుతుంది. నేచురల్ ఫ్రేగ్రెన్స్ అండి. ఎటువంటి కెమికల్ లేకుండా మంచి అరోమా అయితే ఈ ఆయిల్‌లో ఇస్తుంది. ఇది ప్రతి పూల షాపుల్లోనూ మనకు దొరుకుతుంది. మందార ఆకులండి. ఇవి కూడా మనకి ప్రతి ఇంటి దగ్గర కూడా ఈజీగా దొరికేస్తాయండి. వీటిని కూడా నేను కొద్దిగా తీసుకున్నాను. కరివేపాకు దీన్ని కూడా నేను కొద్దిగా తీసుకున్నానండి. తర్వాత ఆనియన్ తీసుకున్నానండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా! ఆనియన్ కూడా మనకి బాగా వర్క్ అవుతుంది. కలబందను కూడా కొద్దిగా తీసుకున్నానండి. ఇది వట్టివేరు. ఇది బాగా వర్క్ అవుతుందండి. మన తలలో బాగా వేడి ఉంటుంది కదా! ఆ వేడిని మొత్తం తగ్గించేసి చలవదనాన్ని ఇస్తుంది. దీన్ని కూడా ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇవి రోస్‌మెరీ లీవ్స్ అండి. వీటిని కూడా నేను ఒక 50 గ్రామ్స్ వరకి తీసుకున్నాను. ఇది వేపాకు పొడండి. దీన్ని కూడా నేను ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇవన్నీ మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో ఈ పౌడర్స్ అన్నీ దొరుకుతాయండి. ఇది హెన్నా పౌడర్ అండి. దీన్ని 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇది భృంగరాజ్ అండి. దీన్ని కూడా నేను 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇది కలోంజీ అండి. దీన్నే నల్ల జీలకర్ర అంటారు. ఇది కూడా నేను ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. ఇది ఉసిరికాయల పొడి. ఇది కూడా నేను ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇదొచ్చేసి బ్రహ్మి అండి. దీన్ని కూడా నేను 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇది చాలా యూజ్ అంటే చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నేను లవంగాలను ఒక 20 వరకి వీటిని కూడా నేను తీసుకున్నానండి. నెక్స్ట్ మెంతులు తీసుకున్నానండి. వీటిని ఆయిల్ రెడీ చేయటానికి 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. వీటిని కూడా నేను ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 19 రకాల పదార్థాలన్నిటిని తీసుకొని నేను ఆయిల్ తయారు చేయబోతున్నానండి. ఇంట్లోనే మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక మందపాటి గిన్నెని తీసుకున్నానండి. దాంట్లో ఇప్పుడు మీకు చూపించిన ఈ 19 ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసి మిక్స్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ అనేది మనకి చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి. జుట్టు అనేది మృదువుగా, పొడవుగా, తొందరగా బలంగా పెరగటానికి యూజ్ అవుతుందండి. ఇందులో వాడే క్యాస్టర్ ఆయిలు, మందార నూనె వల్ల మనకి చాలా యూజ్ అవుతుందండి. ఇప్పటి వరకు ఇవి కలిపి ఎవరు మీకు చూపించలేదు. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇంకా డబల్ బూస్ట్ అనేది మన జుట్టుకి వస్తుందండి. మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ విధంగా తయారు చేసుకొని వాడుకోండి. ఈ రోజుల్లో చిన్నపిల్లలు స్కూల్‌కెళ్తున్నారు కదండీ! వాళ్ళకి పేలు సమస్య అనేది అధికంగా ఉంటుంది కదా! ఆ పేలు సమస్య అనేది కూడా ఈ ఆయిల్ వల్ల లేకుండా పోతుందండి. చాలామందికి తలలోని కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా వీటిల వల్ల కొన్ని చర్మ వ్యాధులు అనేవి తలలో వస్తున్నాయి కదండీ! ఈ ఆయిల్ అనేది వాటికి కూడా బాగా పనిచేస్తుందండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి, పిల్లల నుంచి పెద్దవారి వరకి, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుంది కదా! అది కూడా ఈ ఆయిల్ వల్ల పోతుందండి. తెల్లగా ఉన్న హెయిర్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. ఇక ముందు తెల్ల జుట్టు అనేది రాకుండా నివారిస్తుంది. ప్రతి ఒక్కరికి చాలా యూజ్‌గా ఉంటుందండి. నెల రోజులు గనుక కన్ఫర్మ్‌గా మీరు వాడినట్లయితే 100కి 100% అయితే వర్క్ అవుతుందండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా యూజ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ డాండ్రఫ్ సమస్య అనేది అందరిలో చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏమి రాసినా, ఏమి వాడినా కూడా ఈ డాండ్రఫ్ అనేది కంట్రోల్ కావద్దు కదా! అలాంటప్పుడు ఈ ఆయిల్ మనకి చాలా యూజ్ అవుతుందండి. మార్కెట్‌లో వచ్చే రకరకాల బ్రాండ్స్‌నైతే మనం కొని యూజ్ చేస్తున్నాం గానీ, వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండట్లేదు. హెయిర్ ఫాల్ తగ్గట్లేదు. ఈ డాండ్రఫ్ తగ్గట్లేదు. ఈ వైట్ హెయిర్ అనేది కూడా తగ్గట్లేదు. ఈ మూడిటికి మంచి పరిష్కారం అండి. ఈ స్కిన్‌లో ఎటువంటి చర్మ వ్యాధులు అనేది తలలో ఏమీ రాకుండా కూడా మంచి పరిష్కారం అండి. అయితే ఈ హెయిర్ ఊడిపోవటానికి ప్రధానంగా చాలా కారణాలున్నాయండి. ఒకటి మన ఆహారపు అలవాట్లు, నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి వలన,
బయట పొల్యూషన్ వల్ల ఇలా రకరకాల వాటి వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. వాటన్నింటి నుంచి ఈ ఆయిల్ మనకి అవన్నీ దూరం చేసి మంచిగా వర్క్ అయ్యేలా చేస్తుందండి. హెయిర్ మాత్రం చాలా దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా చాలా మందిలో జుట్టు పెరగకపోవడానికి ముఖ్య కారణం చివర్ల చిట్లు పోతాయి కదండీ జుట్టు. స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా! వాటి వల్ల జుట్టు అనేది మనకి తొందరగా పెరగదు. అవి రాకుండా బాగా యూజ్ అవుతుందండి ఆయిలు. త్వరగా పెరుగుతుంది. నల్లగా, ఒత్తుగా, మృదువుగా మన జుట్టు త్వరగా పెరుగుతుందండి. కన్ఫామ్‌గా ఈ ఆయిల్ అయితే ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకొని వాడుకోండి. మొత్తం ఇప్పుడు మీకు చూపించిన పౌడర్‌లన్నీ బయట ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి. ఈజీగా దొరుకుతాయి. అదే విలేజెస్‌లో అయితే రకరకాల ఆకులు వాడి వాళ్ళు చాలామంది తయారు చేస్తున్నారు కానీ, సిటీస్‌లో ఉండే వాళ్ళకి అవన్నీ దొరకటం కష్టం కాబట్టి, అన్నీ అవైలబుల్‌గా ఉండేటట్టు ఇంట్లో మీరు ఆయిల్ రెడీ చేసుకునేట్టు నేనైతే మీకు ఈరోజు ఆయిల్ రెడీ చేసి చూపిస్తున్నానండి. ఇదిగో స్టవ్ ఆన్ చేసి మొత్తం పొయ్యి మీద పెట్టుకున్నాను కదా! ఆయిల్ కొద్ది కొద్దిగా బయటకు వస్తుందండి. దీన్ని తిప్పుతూ ఉండాలి. దాదాపు ఈ ఆయిల్ రెడీ అవ్వడానికి ఒక గంట టైం అయితే పడుతుందండి. నేను 2½ కేజెస్ తీసుకున్నాను కదండీ! ఆ ఆయిల్ మొత్తం మరిగి మరిగి 1 కేజీ వరకు వస్తదండి. అలా అయ్యే వరకు దీన్ని రెడీ చేసుకోవాలి. అలా అయిపోయిన తర్వాత గంట టైం అయిపోయిన తర్వాత మొత్తం ఆయిల్ అంతా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక నైట్ అంతా పక్కన పెట్టేసేయాలండి. పొద్దున్నే లెగిసి మనం ఆయిల్ తీసుకొని వడకట్టుకోవచ్చు. ఆయిల్ అయితే ఇప్పుడు బాగా రెడీ అవుతుందండి చూడండి. మొత్తం ఇందులో వేసిన పదార్థాలన్నీ దానిలో ఆయిల్‌లో ఉడికి, దానిలో ఉన్న రసమంతా ఆయిల్‌లోనికి దిగి మంచిగా అయితే మనకి వర్క్ అవుతుందండి. ఈ ఆయిల్ వల్ల మంచిగా జ్ఞాపక శక్తి ఉంటుందండి. మంచిగా నిద్ర కూడా పడుతుంది. పిల్లలకైతే మంచిగా యూజ్ అవుతుందండి. అదిగో ఇప్పుడైతే ఆయిల్ మొత్తం రెడీ అయిపోయింది కదండీ! ఆయిల్ అంతా ఈ విధంగా ఉడికేటప్పటికి ఆయిల్ రెడీ అయ్యేటప్పటికి పైకొచ్చేస్తుంది. ఇది మార్నింగ్ తీసానండి. చూడండి మార్నింగ్‌కి ఆయిల్ ఎలా వచ్చేసిందో. ఆయిల్ అంతా పైకి తేరుకుంది కదండీ! ఇలా కొద్ది కొద్దిగా గరిటెతోని ఆయిల్ అంతా తేరుకున్న దాన్ని తీసుకొని నేను ఒక బౌల్‌లోకైతే వడకట్టుకుంటున్నానండి. మీరు కూడా ఈ విధంగానే వడకట్టుకోండి. నేనైతే మొత్తం ఇదంతా బౌల్‌లోకి వడకట్టుకుంటున్నాను. ఈ ఫిల్టర్‌లో మొత్తం అంతా అవ్వదు కాబట్టి, ఈ పిప్పి అనేది మీరు ఒక క్లాత్‌లో వేసి వడకట్టుకోండి. నేనైతే ఈ వీడియోలో క్లాత్‌లో ఏసి వడకట్టడం చూపించలేదు. మీరు క్లాత్‌లో కూడా వేసుకొని వడకట్టుకోండి. నీట్‌గా ఆయిల్ అంతా ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్నైతే మీరు ఏదన్నా ఒక గాజు జార్‌లోకి తీసుకొని నిల్వ చేసుకోండి. ఆయిల్ రోజు రాసుకోవటం వల్ల నెల రోజుల్లోనే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఈ ఆయిల్ ఎలా వాడుకోవాలి అంటే డైలీ యూజ్ చేసుకునే వాళ్ళు మామూలుగా వాడుకోవచ్చు. ఆఫీస్‌కి అలా వెళ్ళే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది కాబట్టి నైట్ టైమ్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు. అలాగా వీక్‌లో ఒక 3 టైమ్స్ అయితే చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో 10 మందికి చేరటం వల్ల మంచి ప్రయోజనం